హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 11th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లక్నో వర్సెస్ పంజాబ్. ఈ మ్యాచ్ వచ్చేసి లక్నోలో జరగబోతుంది. హోమ్ గ్రౌండ్ వచ్చేసి లక్నో. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో ఎల్ఎస్జీ వచ్చేసి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ లూజ్ అయ్యి వస్తుంది. పంజాబ్ వచ్చేసి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ లూజ్ అయ్యి ఓన్లీ 2 మ్యాచెస్ విన్ అయ్యి వస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో ఎల్ఎస్జీ 2 గెలిచింది, అలాగే పంజాబ్ 1 గెలిచింది. ఎల్ఎస్జీకి పంజాబ్కి మధ్యలో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 257 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన పంజాబ్ 201 రన్స్ స్కోర్ చేసి ఆల్అవుట్ అయిపోయింది. ఎల్ఎస్జీ 56 రన్స్తోని విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 159 స్కోర్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయింది. చేసింగ్కి వచ్చిన పంజాబ్ 19.3 ఓవర్స్లోనే చేజ్ చేసింది. పంజాబ్ 2 వికెట్స్తో విన్ అయింది. అలాగే థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 153 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన పంజాబ్ ఓన్లీ 133 రన్స్ స్కోర్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. ఎల్ఎస్జీ 20 రన్స్తో విన్ అయింది. గాయస్, నేను ప్రతి మ్యాచ్లో చెప్తున్నా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అని. ఓన్లీ నేను 3 క్వశ్చన్సే ఇస్తున్నా. 3 క్వశ్చన్స్కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఫస్ట్ 3 మెంబర్స్కి ఈచ్ మెంబర్ 200 నేను సెండ్ చేస్తా అని చెప్తున్నా. ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు, మీరు ఇంట్రెస్ట్ అనేది చూపెడతలేరు. 200 అంటే అది చిన్న అమౌంట్ కాదు. మీరు జస్ట్ చేయాల్సింది నేను అడిగిన 3 క్వశ్చన్స్కి కామెంట్ చేస్తే అందులో విన్ అయిన వాళ్ళకి పంపిస్తా అని చెప్తున్నా. జస్ట్ కామెంట్ చేస్తేనే 200 పంపిస్తా అని చెప్తున్నా. మీరు అది కూడా అర్థం చేసుకుంటలేరు. మీ ఇష్టం గాయస్, మీకు విన్ అవ్వాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, లేదంటే మీ ఇష్టం. అలాగే మీకు ఫ్రీ జిఎల్ టీమ్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ ది టాస్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇస్తా. అలాగే జిఎల్ టీమ్ కూడా నేను అందులో అప్లోడ్ చేస్తా. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గాయస్. టీమ్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో లక్నో వచ్చేసరికి 50% విన్ అయింది, పంజాబ్ వచ్చేసరికి 40% విన్ అయింది. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే 50% లక్నో విన్ అయింది. పంజాబ్ ఓన్లీ 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్కి 1 మ్యాచ్ విన్ అయింది. 100% చూపిస్తుంది. ఈ స్టేడియంలో అయితే రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. లాస్ట్ 7 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీం 43% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 57% విన్ అయింది. లక్నో అనేది 2 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉన్నాయి లక్నోలో. ఒకటి బ్యాటింగ్ ప్యారడైజ్ ఉన్నది, రెండవది బౌలింగ్ ప్యారడైజ్ ఉన్నది. స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. స్పిన్నర్స్ మొత్తం మ్యాచ్ని కంప్లీట్గా టర్న్ చేస్తారు. ఒకవేళ బౌలింగ్ పిచ్లో కనుక మ్యాచ్ జరిగినట్లయితే లో స్కోరింగ్ చూసే ఛాన్స్ ఉన్నది. బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అనేది ఆఫ్టర్ ది టాస్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. అలాగే ఈ పిచ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 148 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 138 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 193 ఉన్నది, లక్నో చేసింది ఢిల్లీ మీద. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 198 ఉంది, ఆర్సీబీ చేసింది లక్నో మీద. హైయెస్ట్ చేజుడ్ చూసుకున్నట్లయితే 161 ఉంది, పంజాబ్ చేసింది లక్నో మీద. చూసారా, హైయెస్ట్ చేజుడే జస్ట్ 161 ఉంది. వేరే గ్రౌండ్స్లో అయితే 200 అబోవ్ స్కోర్ ఉంటుంది, కానీ లక్నో గ్రౌండ్లో వచ్చేసరికి ఓన్లీ 161 ఉన్నది. ఎందుకు అని అంటే లక్నో పిచ్ మ్యాక్సిమం ఎట్లుంటుంది అంటే బౌలింగ్ ప్యారడైజ్గానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బ్యాటింగ్ ప్యారడైజ్గా ఉంటుంది, కానీ మ్యాక్సిమం వచ్చేసరికి బౌలింగ్ పిచ్లోనే మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ డిఫెండర్ చూసుకున్నట్లయితే 193 for 6 ఉంది, ఎల్ఎస్జీ చేసింది ఢిల్లీ మీద. లాస్ట్ 10 మ్యాచెస్లో వికెట్స్ చూసుకున్నట్లయితే పేసర్స్కి వచ్చేసరికి 56 వికెట్స్ వచ్చినాయి, స్పిన్నర్స్కి వచ్చేసరికి 55 వికెట్స్ వచ్చినాయి. చూసారా, డిఫరెన్స్ అనేది ఏం లేదు. 56, 55 ఓన్లీ 1 వికెట్ డిఫరెంట్ ఉన్నది. స్పిన్నర్స్ ఎంత బాగా ఈ పిచ్లో
బౌలింగ్ చేస్తున్నారు అనేది మీరే చూసుకోవచ్చు. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 177 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన ముంబై 172 రన్స్ స్కోర్ చేసింది. ఆల్మోస్ట్ విన్ అవ్వడానికి వచ్చింది. లక్నో ఓన్లీ 5 రన్స్తోనే విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 126 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన లక్నో 108 రన్స్ స్కోర్ చేసి ఆల్అౌట్ అయిపోయింది. చూడండి గైస్, ఈ మ్యాచ్ చూసుకుంటే ఒకసారి, ఇది టోటల్ బౌలింగ్ పిచ్లో జరిగింది. ఇది కూడా లక్నోలోనే జరిగింది. 126 రన్స్, అది ఆర్సీబీ లక్నో మీద డిఫెండ్ చేసింది అంటే మీరే అర్థం చేసుకోండి మ్యాచ్ అనేది ఎట్లా జరిగిందో. కంప్లీట్గా స్పిన్నర్స్ డామినేట్ చేసారు ఆ మ్యాచ్లో. ఆర్సీబీ 18 రన్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 135 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన లక్నో 128 రన్స్ స్కోర్ చేసింది. 7 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్ కూడా చూడండి గైస్, జీటీ జస్ట్ 135 రన్స్ స్కోర్ చేసింది. ఈ పిచ్లో 135 రన్స్ డిఫెండ్ చేసుకున్నది. వేరే వేరే పిచ్చెస్లో అయితే 135 రన్స్ జస్ట్ 15 ఓవర్స్లోనే కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 15-16 ఓవర్స్లోనే కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ పిచ్లో 135 రన్స్ కూడా చేయలేకపోయారు అంటే మీరే అర్థం చేసుకోండి ఈ పిచ్ అనేది ఎలా ఉండబోతుంది అని. మీకు ఏ ప్లేయర్స్ని తీసుకోవాలి, ఎలా రొటేట్ చేయాలనేది మీకు చెప్తా. మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. పక్కా 100% గ్రాండ్ లీగ్ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఈ మ్యాచ్లో. అయితే లక్నో ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఏ టీం తీసుకోవాలి అని చెప్తా. చూడండి, ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ని పక్కా తీసుకోండి. నికోలస్ పురాన్ని పక్కా తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి ధవాన్ని తీసుకోండి. దీపక్ హూడాని తీసుకోండి. శామ్ కరణ్ని తీసుకోండి. లివింగ్స్టోన్ని తీసుకోండి. కృణాల్ పాండ్యాని తీసుకోండి. నవీన్ ఉల్ హక్ని తీసుకోండి. రవి బిష్ణోయ్ని తీసుకోండి. హర్షల్ పటేల్ని తీసుకోండి. హర్ప్రీత్ బ్రార్ని తీసుకోండి. క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ వచ్చేసరికి ఇవాళ మ్యాక్సిమం ఆల్రౌండర్స్తోనే వెళ్ళడానికి ట్రై చేయండి ఇవాళ మ్యాచ్లో. ఎందుకంటే బ్యాటర్స్ మీద నమ్మకం పెట్టుకోకండి. ఇవాళ మ్యాచ్లో ఏ బ్యాటర్ ఎప్పుడయ్యే ఛాన్స్ లేదు. బౌలింగ్ పిచ్ కాబట్టి ఈజీగా అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. ఇవాళ మ్యాచ్లో నేను శామ్ కరణ్ని క్యాప్టెన్ తీసుకుంటున్నా. శామ్ కరణ్ని క్యాప్టెన్ తీసుకొని అలాగే నవీన్ ఉల్ హక్ని వైస్ క్యాప్టెన్ తీసుకుంటున్నా. లక్నో ఫస్ట్ బౌలింగ్ చేస్తే నవీన్ ఉల్ హక్ను డెత్లో వేసే ఛాన్స్ ఉన్నది కాబట్టి నేను నవీన్ ఉల్ హక్ని వైస్ కెప్టెన్ తీసుకుంటున్నా. ఇలా వెళ్ళండి గాయస్. ఒకవేళ లక్నో ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఈ టీంతోని ఇలా వెళ్ళండి. ఒకవేళ పంజాబ్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఏ టీంతో వెళ్ళాలో చెప్తా వినండి. ఇక్కడ హర్ప్రీత్ బ్రార్ని డ్రాప్ చేయండి. హర్ప్రీత్ బ్రార్ని డ్రాప్ చేసి రబాడాని తీసుకోండి. అలాగే కృణాల్ పాండ్యాని డ్రాప్ చేయండి. కృణాల్ పాండ్యాని డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్ని తీసుకోండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి సేమ్ నేను కెప్టెన్ శామ్ కరణ్తోనే వెళ్తున్నా. వైస్ కెప్టెన్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ని తీసుకోండి. ఎందుకంటే కేఎల్ రాహుల్ చేజింగ్లో చాలా బాగా ఆడతాడు, అందుకోసమని నేను కేఎల్ రాహుల్ని తీసుకుంటున్నా. ఇలా వెళ్ళండి గాయస్. ఒకవేళ పంజాబ్ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఈ టీంతోనే వెళ్ళండి. మ్యాక్సిమం ఇవాల్టి మ్యాచ్లో బౌలర్స్ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. బ్యాటర్స్ని మీరు రిస్క్ తీసుకోండి. ఎందుకు అంటే లక్నో బౌలింగ్ పిచ్లో మ్యాక్సిమం మనం బౌలర్స్ని తీసుకోవాలి. బౌలర్స్ని కెప్టెన్ వైస్ కెప్టెన్ కూడా తీసుకోవాలి. పిచ్ అనేది బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అనేది నేను ఆఫ్టర్ ది టాస్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా. అందుకోసమనే మన టెలిగ్రామ్ ఛానల్లో పక్కా జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ టీమ్స్ కూడా నేను అందులో అప్డేట్ చేస్తా. ఆ ఫ్రీ టీమ్స్తో కూడా మీరు ఆడచ్చు. అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి గాయస్. నేను మరీ చెప్తున్నా, ఫస్ట్ 3 మెంబర్స్కి ఈచ్ మెంబర్ 200 విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈజీగా 200 వస్తే ఎవరు వదులుకుంటారు గాయస్, మీరు వదులుకోకండి. పక్కా 100% మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. జస్ట్ 3 క్వశ్చన్సే. ఆ 3 క్వశ్చన్స్కి ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో ఫస్ట్ 3 మెంబర్స్కి ఈచ్ మెంబర్ 200 విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది.
అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతేనే ఎవరు విన్ అయ్యారు అనేది నేను అందులో అప్లోడ్ చేసి మీకు పంపిన పేమెంట్ స్క్రీన్ షాట్స్ కూడా నేను అందులో పెడతా. అందుకోసమనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఆర్ కమెంట్ సెక్షన్లో నేను మెన్షన్ చేస్తా. పక్కా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్.